శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది, చవితి తిథి వివరాలు, ఈ నెల గణపతిని ఏ నామం పీఠం పేరుతో పూజించుకోవాలి, ఇంకా రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మానవులకున్న కష్టాలను తొలగించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం. మనకి ఈ కష్టం ఇంకా తీరదు అనుకున్న కష్టం నుండి మనం సులభంగా బయటపడాలంటే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ ఇలా ఇన్ని సంవత్సరాలు ఆచరిస్తానని సంకల్పం తీసుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనకున్నటువంటి కష్టం తప్పకుండా తీరుతుంది. అంతటి శక్తి ఉంది ఈ సంకటహర చతుర్థి వ్రతానికి. అయితే మనకి పురాణాల ప్రకారం ఈ సంకటహర చతుర్థి వ్రతం ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే బహుళపక్షం చంద్రోదయ సమయంలో ఏ రోజైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజైతే జరుపుకోవాలి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా చవితి తిథి వివరాలు అయితే తెలుసుకుందాం. శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు బహుళపక్షం చవితి తిథి ప్రారంభం 2025 మార్చి 17 సోమవారం సాయంత్రం 5:18 నుండి ప్రారంభమయ్యి 2025 మార్చి 18 మంగళవారం రాత్రి 7:09 వరకు అయితే ఉందండి. కాబట్టి మనం ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో అంటే పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని 2025 మార్చి 17 సోమవారం రోజు అయితే జరుపుకోవాలి. ఇంకా ఈ రోజు స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి పూజా పీఠాన్ని ఆగమ పీఠం పేరుతోను ఇంకా స్వామివారిని బాలచంద్ర మహాగణపతి నామంతోనూ పూజించుకోవాలి. ఇంక ఈ రోజు స్వామివారికి ఉదయం పూజ చేసుకోవడానికి ముడుపు కట్టుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 5:24 నుండి 7:30 లోపు పూజ చేసుకోవడానికి ముడుపు కట్టుకోవడానికి శుభ సమయం అయితే ఉందండి. ఒకవేళ ఈ సమయంలో కుదరలేని వారు ఉదయం 9:01 నుండి 10:30 లోపు మీరు స్వామివారికి ముడుపు కట్టుకుని పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం సమయంలో స్వామివారికి వ్రతం ఆచరించడానికి సాయంత్రం 6:06 నుండి 7:02 లోపు మీరు వ్రతం ఆచరించుకుని ఆ తర్వాత చంద్రుడికి అర్ఘ్యం అయితే సమర్పించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడానికి రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు నేను ఇక్కడ డిస్ప్లే పైన అయితే ఇస్తున్నానండి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ టైమింగ్స్ చూసుకుని మీరు ఆ సమయానికి చంద్రుడికి అర్ఘ్యం అయితే సమర్పించండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.